ఇదేందిరా మామ గీ అక్కేమో చేస్తున్నది చూడుర్రి. 5 రూపాయల బిల్ల బాగా నల్లబడిపోయింది. దాన్ని ఒక కాడ పెట్టింది, దానికి టేప్ వేసింది, అటెనక షాంపూ వేసింది, ఆగో బ్రష్తోని రుద్దుతున్నది కదా. ఆగో మళ్ళా దాని మీద హార్పిక్ సుత వేసింది. ఎక్కడన్నా పైసల మీద హార్పిక్లు సబ్బులు షాంపులు వేస్తారా అనులా. ఆగో తర్వాత మ్యాజికల్ దట ఏదో క్రీము అది సుత పూసింది. ఇక మొత్తం 4 క్రీములు అన్నట్టు. ఇక ఆ తర్వాత టీ ఆకులు గదేనుల్లా మనం చాయ్ పెట్టుకుంటాం కదా షాపత్త ఆకులు, ఆ తర్వాత చక్కెర వేసింది. ఇక దాంతో మళ్ళా రుద్దింది. ఇక మళ్ళా రుద్ది మళ్ళీ ఇంకేం ఎత్తుందో చూద్దాం ఆగుర్రి. ఇక కోల్గేట్ వేసింది, కోల్గేట్ మీద మళ్ళా షాంపూ వేసింది. ఇక మళ్ళా దాన్ని సుత రుద్దుతున్నది. ఆవుగా నాకు ఇంతకు తెల్లగా అవుతుందా లాస్ట్ వరకు. ఇక గింత కష్టపడి ఎందుకు నువ్వు గింతగానం దాన్ని తెల్లగా చేసుడు. పైసలు ఎట్లున్న సూత వాటికి విలువ అనేది ఉంటుంది. ఇక పైసల నోట్లు ఉంటాయి కదా, ఎంత ముడతలు పడ్డా సూత వాటి వాల్యూ ఏమన్నా తగ్గుతుందా? గంతేనా. కానీ బిల్ల మాత్రం మంచిగా తలతల మెరుతుంది కదా ఒక పక్క తెల్లగాయి.